ప్రీతి కూడా ఇక్కడికి వచ్చి రాజ్ తరుణ్ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు బయటికి గెంటేస్తున్నారని చెప్పేసి అడిగేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో తను ఎందుకు వచ్చింది, అసలు తను ఎందుకు ఎంటర్ అయింది అనేటువంటి అడిగి తెలుసుకుందాం. మీరు ఎందుకు వచ్చారు? ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఏం చెప్తారు? తను చెప్పేవన్నీ అబద్ధాలు. ఇప్పటి నుంచి డే 1 to day 2 తను ఏమేమైతే మాటలు చెప్పిందో అవన్నిటికీ నేను ప్రూవ్ చేసి చూపించాను మీకు. తను నాకు డ్రగ్స్ చేయించిన వీడియో కూడా నేను మీకు చూపించాను. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి ఒకటే ఇచ్చాను నేను ఆ విజువల్స్. అండ్ ఈ ఇంట్లో తను నేను డే 1 వచ్చినప్పుడు పార్టీ జరిగిన వీడియో కూడా నేను చూపించాను. అండ్ ఆ విజువల్స్ అయ్యా నేను ఫస్ట్ డే వచ్చినప్పుడే అది అయ్యింది. రేపు పార్టీ జరిగింది ఇంట్లో. నా దగ్గర వీడియో వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ చూసుకుంటే అసలు ఏమి ఒకసారి ప్రీతితో మాట్లాడదాం. ఎందుకు వచ్చారు ప్రీతి? మరి అత్త మామ అంటుంది కదా, ఒక్కసారి ప్రీతితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రీతి బయటికి గెంటుతారా అత్త మామల్ని ఎవరైనా? ఇప్పుడు అత్త మామ కాదంటుంది కదా తను. కాదు, వీళ్ళు చెప్తున్నారు కాదు. పెళ్లి అయితే అత్త మామ, పెళ్లి కాకపోతే అత్త మామ ఎలా అవుతుంది? మరి అత్త మామ కానప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తారు. ఇది వాళ్ళ ఇల్లు, ఇది తరుణ్ ఇల్లు, ఇది రాజ్ తరుణ్ ఇల్లు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వాళ్ళకి హక్కు ఎందుకు లేదండి? మీకు అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు ఎందుకు వచ్చారు? అత్త మామలు కాదని చెప్పి, అత్త మామలు కాదన్నప్పుడు తనకి ఇంటికి ఏం సంబంధం? మీరు ఎందుకు వచ్చారు ఈ వ్యవహారంలో? నేను ఎందుకు వచ్చా అంటే నాకు తరుణ్ అన్న చాలా క్లోజ్. నేను చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ అంతా. అండ్ నా ఫోన్ తన దగ్గర ఉంది. ఇప్పుడు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను వచ్చా. యా, దట్స్ వై ఐ కేమ్. మీకు అసలు సంబంధం లేదని చెప్పి తను మాట్లాడుతుంది. నాకు సంబంధం లేదంటే లావణ్య ఏ మీడియాలో వచ్చి నా గురించి మాట్లాడలేదా? నాకు సంబంధం లేదన్నే లావణ్య ఎందుకు మీడియాలో వచ్చి నా ఆడియోస్ రిలీజ్ చేసింది? నా గురించి ఎందుకు మాట్లాడింది? సంబంధం లేనప్పుడు ఎందుకు నా లైఫ్ పెంట చేసింది? సంబంధం లేనప్పుడు నన్ను ఎందుకు గుంజి నా వీడియోలు పోస్ట్ చేసి ఎందుకు చేసింది లావణ్య? ఇప్పుడు చెప్పమనండి ఆన్సర్. నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి లావణ్యని. నాకు సంబంధం లేదు, కావాలని మీరే ఎందుకు వస్తారండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కావాలని ఎందుకు వస్తారు? అవును, డ్రగ్స్ చేసి మహిళల గురించి మాట్లాడిన, మహిళల గురించి నేను పోరాడినా అని చెప్తున్నాను. మహిళల గురించి మీకెందుకు చేస్తారు? ఏ మహిళ గురించి తను పోరాడిందండి నాకు చూపించండి. ఏ మహిళ గురించి లావణ్య పోరాడిందో నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే కూడా మస్తాన్ సాయి కూడా మీరు అందరు చూస్తున్నట్లయితే 600 వీడియోలు అంటూ కూడా వాళ్ళ ఛానల్స్ లో వైరల్ అయిన విషయం. అసలు దాంట్లో ఉన్న భక్తులు ఎంతమంది? అదే కాకుండా ఆ మహిళలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేరు. కేవలం లావణ్య చెప్పిన మాటకు మాత్రమే ఆ మహిళలు అందరు బయటకు వచ్చారు. చెప్పండి. ఇప్పుడు లావణ్య అంటుంది కదా 600 వీడియోస్ ఉన్నాయి. హలో అన్న, రైట్. ప్రీతి కూడా చెప్తా ఉంది. తను ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈవిడ కూడా ఒక ఆడామే కదా, ఒక మహిళనే కదా, ఒక ఏజ్డ్ పర్సన్ ని బయటికి ఎలా గెంటేస్తారు అని చెప్పేసి ప్రీతి మాట్లాడుతూ ఉంది. ఒకసారి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు మిమ్మల్ని బయటికి గెంటేయడానికి సిచ్యువేషన్ వచ్చిందమ్మా? అసలు నేను చెప్పలేను మరి. బయటికి తలపేసుకుని చూడండి. ఎప్పుడు 115 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మీతో పాటు 15 మందిని 20 మందిని తీసుకొచ్చి ఆవిడ మీద దాడి చేయించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజమేనా? చూపించమనండి. మేమిద్దరం ఎందుకు ఇలా దిక్కుమల్లా చూపించమనండి. 10 మందిని ఎంతమంది వచ్చారో రమ్మనండి. ఇప్పుడు 13 సంవత్సరాలు నేను ఆయనతో పాటు ఉన్నాను, నేను ఆయన భార్యను, ఆయనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. చేసుకోలేదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు 3 years ఉన్నారు. ఆ తర్వాత మామూలుగా తప్ప మరి ఆ తర్వాత అమ్మాయి గోవా